హైదరాబాద్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీని ప్రారంభించిన రేవంత్ రెడ్డి ఈ సంవత్సరమే ఇన్స్టిట్యూట్లో తరగతులు మొదలవుతాయని ముఖ్యమంత్రి వెల్లడి. ఐఐహెచ్టీ ఏర్పాటు చేయాలని ప్రధాని కేంద్ర మంత్రులను కోరామన్న సీఎం రేవంత్ రెడ్డి రాజకీయాలకు అతీతంగా ముందుకు వచ్చి తక్షణమే మంజూరు చేశారని వెల్లడి. చేనేత అభయ హస్తం లోగోను ఆవిష్కరించిన సీఎం నేతన్నకు చేయూత పథకం కింద 290 కోట్ల రూపాయలు విడుదల. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, చర్లపల్లి రైల్వే టెర్మినల్స్కు రోడ్ల విస్తరణకు సహకారం అందించాలని కేంద్ర మంత్రి విజ్ఞప్తి. కోల్కతా హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ, కేసు దర్యాప్తుపై మరో నివేదిక ఇవ్వాలని సీబీఐని ఆదేశించిన న్యాయస్థానం, విచారణ సెప్టెంబర్ 17కు వాయిదా. ప్రధాని నరేంద్ర మోదీతో అబుదాబి యువరాజు భేటీ, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు. 2022-23 కాలంలో ఇరు దేశాల మధ్య $85 బిలియన్ వాణిజ్య ఒప్పందాలు. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు తీర్పు, 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయానికి ఆదేశం, లేకుంటే కేసును మోటోగా విచారిస్తామన్న న్యాయస్థానం. పార్టీ ఫిరాయింపులపై స్పందించిన కేటీఆర్, పార్టీ మారిన అన్ని నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పదని వ్యాఖ్య. ఎమ్మెల్యేల అనర్హత అంశంలో హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు లాంటిదన్న మాజీ మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి, తీర్పుపై రాహుల్ గాంధీ స్పందించాలని మాజీ మంత్రి డిమాండ్. అమెరికాలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన బీజేపీ, విదేశీ గడ్డపై భారతదేశ ప్రతిష్టను దెబ్బతీయొద్దని హితవు. టెక్సాస్ ప్రసంగంలో తెలుగు భాషను ప్రశంసించిన రాహుల్ గాంధీ, తెలుగు అంటే కేవలం భాష కాదు, ఒక చరిత్ర అని కితాబు. కాళోజీ జయంతి సందర్భంగా తెలంగాణ ఘన నివాళి, కాళోజీ తెలంగాణ ఉద్యమ ప్రతిధ్వని అని కొనియాడిన సీఎం రేవంత్ రెడ్డి, బతుకంతా తెలంగాణకి అర్పించిన అక్షర తపస్వి అన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. హైదరాబాద్ సిటీ కమిషనర్గా మరోసారి బాధ్యతలు చేపట్టిన సివి ఆనంద్, శాంతి భద్రతల పరిరక్షణపై ప్రధానంగా దృష్టి పెడతామన్న కొత్వాల్. అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన ప్రభుత్వ అధికారులపై ఫిర్యాదు చేసిన హైడ్రా కమిషనర్, సైబరాబాద్ ఆర్థిక విభాగం పోలీసులు కేసు నమోదు. సర్జీ పేరిట విమానయాన సంస్థలు అత్యధిక ఛార్జీలు వసూలు చేస్తున్నాయన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, పండుగ వేళల్లో ధరలు పెంచకూడదని సూచన. భారత్లో మంకీ పాక్స్పై కేంద్రం కీలక అడ్వైజరీ జారీ, వైరస్ కట్టడి చేయడానికి అన్ని రాష్ట్రాలకు కీలక సూచనలు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో అత్యంత వేగంగా వ్యాప్తిస్తున్న కార్చిచ్చు, నిన్న ఒక్కరోజే కాలిబూడిదైన 20,553 ఎకరాలు, స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ ప్రకటించిన అధికారులు. బజరంగ్ పునియా, వినేష్ రాజీనామాలకు ఆమోదం తెలిపిన భారతీయ రైల్వే, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న భారత రెజ్లర్లు. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం, తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన. మూసీ నదికి వరదపోటు, మూసారాంబాగ్, చాదర్ఘాట్ వద్ద ఉధృతంగా వరద ప్రవాహం, మూసీ పరివాహక ప్రాంతాల్లో హై అలర్ట్.